హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి మా ఫ్యామిలీలో ఈరోజు ఒక చిన్న స్పెషల్ అకేషన్ ఉంది. అదేంటంటే మా పెదమయ్య వాళ్ళ పెళ్లి రోజు. వాళ్ళు మళ్ళీ పెళ్ళిలాగా మొదటి నుంచి ఎలా చేసుకుంటాం అలా జరుపుకుంటున్నారనమాట. ఇదిగోండి చూడండి, పూజ చేస్తున్నారు పంతులు గారు. ఇక్కడ చూడండి మా నాన్న, మా అత్త, మా మావయ్య వీళ్ళందరూ వెనక్కి కూర్చున్నారు. ఇదిగోండి ముందు మా అక్క, మా మావయ్య, వెనక్కి మా పద్మక్క కూర్చుంది. ఆ పక్కనే విజయనగరం పద్మక్క, ఆ పక్కనే కృష్ణవేణక్క కూడా కూర్చున్నారు. ఇటు సైడ్ చూడండి ప్లేస్ లేక రూముల్లో కూడా కూర్చొని పూజ చూస్తున్నారనమాట. ఇదిగోండి చూసారా? బావుంది కదా! ఇలా డెకరేట్ చేశారు. ఇదిగోండి పూజ జరుగుతుంది ఇక్కడ. నేనైతే కనిపించను. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా! నెక్స్ట్ బాబు కూడా ఉన్నాడు. అందుకే నేను కూడా మాక్సిమం ఎక్కడో కనిపిస్తాను. ఇదిగోండి చూడండి మా దివ్య నేను వీడియో తీస్తున్నానని ఫేస్ కవర్ చేసుకుంటుంది. మా అక్క చూడండి ఎంత అందంగా రెడీ అయిందో. నాకైతే చాలా నచ్చింది. నిజంగా పెళ్లి కూతురులా రెడీ చేశారు. నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. మా మామయ్య కూడా చూడండి చాలా అందంగా రెడీ అయ్యారు. నాకైతే వాళ్ళిద్దరూ భలే నచ్చారు. నా దిష్టే తగిలేలా ఉంది. చూడండి పూజ చేసుకుంటున్నారు. ఇటువైపయితే వాళ్ళు చూడడానికి అవ్వదు. ఎందుకంటే పూజలో ఉన్నారు కదా! నేనేమో జస్ట్ వీడియో తీసుకుంటున్నాను. ఇదిగోండి వెనక్కి మా అక్కలు పూలు అవన్నీ రెడీ చేస్తున్నారనమాట పూజ కోసం. ఇదిగోండి అవి మరి పూజకి అన్నిటికి మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా! అప్పటికప్పుడు అవ్వదని ముందుగా అలా పెడుతున్నారు వెనక నుంచి ఇవ్వడానికి. ఇదిగోండి చూడండి. మా అక్క నెమ్మదిగా పూలు పెట్టేస్తుంది మంత్రాలు చెప్పుకుంటూ. ఇదిగోండి ఆ పూలున్నాయి కదా! యెల్లో కలర్ అలా వేస్తున్నారనమాట. దానికోసం వెనక మా అక్కలు రోజెస్ అవన్నీ వెనక్కి విడదీస్తున్నారు. చూసారా? ఇదిగోండి మా పద్మక్క, విజయనగరం పద్మక్క భలే ఫాస్ట్‌గా చేస్తున్నారు. నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ చేస్తున్నారనమాట మేడ పైన. చూడండి మా అక్క, మా మాయ ఎలా రెడీ అయ్యారో. మా పెద్దోడు, మా సుధీర్ చూడండి పైన వాళ్ళిద్దరికీ వాటర్ వేస్తారు కదా! అది పట్టుకున్నారు. ఇదిగోండి గెస్ట్స్ అందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు అలాగా వాటర్ వేస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నారనమాట. చూడండి. ఇదిగోండి వీళ్ళు పెద్దవాళ్ళు కదా! ముందు వాళ్ళ చేత వేయించారు. ఇక్కడ ఇదిగోండి రేష్మ, అలివేలు పిన్ని వీళ్ళందరూ చూసారా? ఇక్కడ పంతులు గారు డిస్కస్ చేసుకుంటున్నారనమాట. నేను వాళ్ళని జస్ట్ వీడియో తీశాను. ఇదిగోండి మా మామయ్య. ఇక్కడ చూడండి మా అక్క, మా మామయ్య ఏదో మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు మా విజయనగరం పద్మక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇదిగోండి వాళ్ళు వేస్తున్నారు వాటర్ అదంతాను. ఆ ఫోటోగ్రాఫర్ ఏమో కొంచెం వెనక్కి జరగండి ఫోటో తీస్తున్నానని చెప్తున్నారు. మా అక్క వాళ్ళేమో వాటర్ ఏస్తున్నట్టు ఫోటో తీసుకుంటున్నారు. ఇదిగోండి చూడండి. వీళ్ళేమో విజయనగరంలో ఉంటారు. మా మావయ్య వాళ్ళ తమ్ముడు అనమాట. ఇదిగోండి మా బాబాయ్ పక్క నుంచి ఫోటో తీస్తున్నాడు. మా చింటూ వచ్చి జాయిన్ అయ్యాడనమాట అక్కడ. అదిగోండి చూడండి. మా పద్మక్క కూడా అక్కడి నుంచి పిలుస్తుంది ఎవరినో. చూసారా? ఇలా డెకరేట్ చేశారనమాట ముందు. బావుంది కదా! వాటరు అదంతా ఫ్లవర్ డెకరేషన్ అంతా నాకైతే నచ్చింది. చూడండి అప్పుడు కొంచెం ఇంకా ఎండగా ఉంది కదా! జస్ట్ మేము అలాగా చూస్తున్నామనమాట. ఇదిగోండి చూడండి. నేనైతే వీడియో తీసేస్తున్నాను. మా బుడ్డోడు చూసారా ఇక్కడ మా మావయ్య దగ్గర సెటిల్ అయిపోయాడు. మా దివ్య ఏమో అక్కడి నుంచి వస్తుంది. అది అక్కడ వాడి దగ్గరే ఉంది. ఇదిగోండి వచ్చారు. వాడినేమో మా మావయ్యకిచ్చేసి, మా దివ్య, మా అక్క ఇప్పుడు ఫోటో తీసుకోవడానికి వెళ్తారనమాట. ఇదిగోండి చూడండి వెళ్తున్నారు. ఇప్పుడు మా చింటు కూడా వాళ్ళతో యాడ్ అవుతాడు. వీళ్ళు 8 మెంబర్స్ అనమాట. అలాగా అక్కడున్నారు. ఇదిగోండి మా అత్తయ్య. తిను జోష్న మా అత్త వాళ్ళ అమ్మాయి. మా చిన్న బాబు చూడండి అటువైపు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేదో పంతులు గారు మళ్ళీ ఏదో డీప్ డిస్కషన్ అనమాట. నెక్స్ట్ ఇదిగోండి చూడండి వీళ్ళు. ఈ 8 మంది. వీళ్ళు ఇలా వాటర్ ఏస్తుంటే ఫోటో, వీడియో తీస్తున్నారు. ఇదిగోండి. మా పాప డ్రెస్ బావుంది కదా! నాకైతే ఆ పాప డ్రెస్ చాలా నచ్చింది. చూడండి. ఇదిగోండి. ఇదిగో వాటర్ ఏసేస్తున్నారు కదా! ఇంకా ఫోటోస్, వీడియోస్ అన్నీ తీస్తున్నారు. ఫ్యామిలీ వన్ బై వన్ అలాగా ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు. ఇదిగోండి చూడండి. మా అక్కేమో ఎవరినో పిలుస్తుంది మా పద్మక్క. మా అక్క, మా పెదనాన్న మాత్రం బిజీగా ఉన్నారనమాట. వాళ్ళెవరు డిస్టర్బ్ చేయకూడదు కదా! వాళ్ళే మెయిన్ అక్కడ అట్రాక్షన్ అనమాట. ఇదిగోండి మా మావయ్య చూడండి. యెల్లో కలర్ బట్టలేసి, బొట్టు పెట్టేసి పెళ్ళికొడుకులా మా శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి మా అత్తయ్య, మా మావయ్య వెళ్తున్నారు. ఇదిగోండి ఈ వైలెట్ కలర్ సారీ, ఆ వైట్ బట్టలనమాట చూసారా?
వాళ్ళెవరికో తీసుకుంటున్నారు. వాళ్ళ తర్వాత వీళ్ళు ఫోటో అన్నారు. వీళ్ళందుకే కాసేపు ఆగారు. ఇదిగోండి చూడండి. ఇదిగోండి చూడండి అక్కడ మా చింటూ, మా మామయ్య మాట్లాడుకుంటున్నారు. కాసేపు వెయిట్ చేయమన్నారు కదా అని. ఇక్కడ చూడండి ఇలాగా బావుంది కదా! హడావిడిగా. ఇప్పుడు మా పక్కి అనమాట. మా అత్తయ్య, మా మామయ్య వచ్చారు. ఇదిగోండి చూడండి. ఇప్పుడు మా జోష్న వచ్చి యాడ్ అయింది. చూడండి తినే జోష్న. ఇందాక హాయ్ చెప్పింది కదా మీకు తినే మా జోష్న. మా అత్త వాళ్ళ అమ్మాయి. చూడండి తిను హైదరాబాద్‌లో ఉంటుంది. జాబ్ అక్కడ. అక్కడి నుంచి ఫంక్షన్ కోసం వచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊరు నుంచి వచ్చారు. ఇదిగోండి మా చిన్న బావ, మా అత్తయ్య ఇక్కడ ఇదిగోండి ఇలాగ వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారనమాట. చూస్తున్నారు ఫోటోసు, ఈ ఫంక్షను అంతా హడావిడి ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబాయ్ ఎవరో పిలిచారు. అటు సైడ్ తిరిగాడనమాట. ఇదిగోండి. ఇలా చూడండి. వీళ్ళు హైదరాబాద్ అనమాట. ఈ చెల్లి వాళ్ళు. ఇదిగోండి యెల్లో కలర్ బట్టలు వేసుకున్నారు కదా వీళ్ళు. ఇదిగోండి రేవతి ఆంటీ వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఆ వెనక్కున్న అబ్బాయి మా మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చూసారా? ఇదిగోండి. ఇక్కడైతే భలే హడావిడిగా ఉంది ఫ్రెండ్స్. తిను అనక్క అనమాట. అనురాధ. తిను మా బాబాయి. మా పెద్దత్త వాళ్ళ పిల్లలనమాట. వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఫంక్షన్ కోసం వాళ్ళ పిల్లలు కాలేజ్ అనమాట. వాళ్ళకి రావడానికి అవ్వదు. అందుకే వీళ్ళిద్దరూ వచ్చారు. ఇప్పుడు మా పిన్ని అండ్ మా బాబాయ్ వచ్చి జాయిన్ అవుతారు చూడండి. మా సింహాద్రి బాబాయ్, నెక్స్ట్ మా సునీత పిన్ని, వాళ్ళ పిల్లలిద్దరూ అనమాట. ఇదిగోండి చూసారా? ఇదిగోండి చిన్నోడు మా బాబాయ్ దగ్గర, పెద్దోడేమో మా అక్క దగ్గరున్నారు. అక్క అంటున్నాను ఏమైనా, మాక్సిమం అక్క అనే పిలుస్తాను. పిన్ని అని పిలవను. ఇదిగోండి చూడండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు భాగ్యక్క వాళ్ళు వచ్చారు. వీళ్ళు మా పెదమామయ్య వాళ్ళ చుట్టాలు. ఇదిగోండి నేను వీడియో తీస్తున్నానని మా మనోజ్ అండ్ మా సుధీర్, మా చింటూ నా వైపు చూసి హాయ్ చెప్పి నవ్వుతున్నారు వాళ్ళు. నాకు వీడియో తీ అని చెప్తున్నారనమాట. ఇవి ఎంతైనా స్వీట్ మెమరీస్ కదా! ఎక్కువ రోజులుంటుంది. పైగా మనం యూట్యూబ్‌లో కూడా పెడతాము. ఇదిగోండి భాగ్యక్క, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప అనమాట. చూసారా? తిను చాలా యాక్టివ్‌గా ఉంటది. ముందు ముందు తిను చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా అందరిని ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేసింది. తను ఇదిగోండి చూడండి. ఆ అక్క వీడియోస్ ముందు ముందు ఇంకా బావుంటాయి. ఇదిగోండి చూడండి. వాటర్ ఏస్తున్నారు. చూసారా? ఇదిగోండి. ఇప్పుడు మా నాన్న, మా అమ్మ వచ్చారు. ఆ వైట్ బట్టలేసుకొనున్నారు కదా! అతనే మా నాన్న. ఇటువైపు ఈ పింక్ అండ్ క్రీమ్ కలర్ సారీ కట్టుకున్నారు కదా! తినే మా అమ్మనమాట. వీళ్ళు కూడా ఊరు నుంచి వచ్చారు మా కోసం. ఇదిగోండి. మా అన్నయ్య అయితే లేడు. అన్నయ్యకి నైట్ డ్యూటీ కదా! ఇంకా తను రాలేదు. తనింకా రెడీ అవుతున్నారనమాట. ఇదిగోండి చూసారా? మా అమ్మ, మా నాన్న ఎప్పుడు చూడలేదు కదా! ఇదిగోండి చూడండి. ఫస్ట్ టైమ్ అనమాట వీళ్ళు వీడియో తీయడం. నేను మాక్సిమం ఇక్కడ వైజాగ్‌లోనే వీడియో తీస్తాను కదా! ఊర్లో నేను మొన్న సంక్రాంతికెళ్ళేటప్పుడు బావకు బాలేదని నేను వీడియో తీయలేదు. అందుకే వీళ్ళెవరు కనిపించలేదు. తిను మా శ్రీనిమయి అనమాట. ఇదిగో మా మావయ్య దేని గురించో ఎవరినో పిలుస్తున్నారు. మరి అన్నీ చూసుకోవాలి కదా! బయట పనులు అన్నీ మా పెదమామ ఇక్కడ ఉండిపోయారు. దాని గురించి ఏమేమి ఉండాలి, ఏమి అవన్నీ మా మామయ్య మాట్లాడుకుంటున్నారు. నెక్స్టు ఆ పక్కనున్న షర్టు మా మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మా బుడ్డోడు చూడండి ఇక్కడ బిజీగున్నారు. మా మామయ్య వాళ్ళు ఎతుకున్నారు. ఇదిగోండి ఇక్కడ మా షాపు స్టాఫ్ అంతా ఉన్నారనమాట. ఇటువైపు చూడండి. ఇదిగోండి మా బాబాయ్ వీళ్ళందరూ ఇక్కడ వెనక్కున్నారు. ఇక్కడ ఇదిగోండి మేళాలు అవన్నీ వాయించుతారు కదా వాళ్ళు. అక్కడ డెక్కలు అవన్నీ పెట్టారు. ఇదిగోండి రవి చూసారా? మా మావయ్య, మా అక్క, మా రవి నెక్స్టు మా బాబు ఇక్కడున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను కదా! అందుకే నేను ఫోటోస్‌కి దేనికి వెళ్ళలేదు. చూసారా? మా మావయ్య ఏంచి మా బావకి అటు చూడు అని చెప్తున్నారు. ఇదిగోండి. చూసారా? రవి ఒక్కడే ఉంటాడు. నేనైతే ఉండను. ఇక్కడే మాక్సిమం రవి ఉంటాడేమో. ఇంకెక్కడ ఏ ఫోటోలో ఉండడని నేనైతే అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి. చూసారా? మా అక్క, మా మామయ్య ఫుల్ హ్యాపీ అనమాట. తిను మా రమేష్ అన్నయ్య షాప్‌లో ఉంటారు ఈ అన్నయ్య. ఇదిగోండి చూడండి. మళ్ళీ వీళ్ళు 8 మెంబర్స్‌కి ఫోటోస్ తీస్తున్నారు. ఇక్కడ మా బుడ్డోడినేమో అవసరం లేకుండా మా మామయ్య వాళ్ళు ఆడిస్తున్నారు. ఇదిగోండి మా నాన్న ఇక్కడ నిల్చొని చూస్తున్నారు. చూసారా? ఇదిగోండి మొత్తం వీళ్ళే మా ఫ్యామిలీ అందరూను. అందరూ వచ్చారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. రవి, మా అనక్క
మా పెద్దత్త, నెక్స్ట్ ఇదిగో మా సునీతక్క అండ్ మా బాబాయ్ అనమాట. మా జోష్న, మా అమ్మ, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. ఇదిగోండి వాడు ఆ డెక్కపై కూర్చున్నాడు. నేను వీడియో తీస్తున్నానని మా వోళ్ళు నా వైపే చూస్తున్నారు చూసారా? మా అక్క, మా బాబాయ్ నవ్వుతున్నారు. నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ నేను ఇటువైపు తిప్పుతున్నాననమాట. చూడండి ఇక్కడ మా జోష్న, మా దివ్య, చింటూ, మా చిన్న బావ నెక్స్ట్ వీళ్ళందరూ అక్కడ మాట్లాడేసుకుంటున్నారు. నేను వీడియో తీస్తున్నానని నా వైపు చూసుకొని నవ్వారు. వీళ్ళు చూసారా? వీళ్ళు మా అలివేని పిన్ని, మా రామయ్య, శిరీష్ అక్క, నిహాలు వీళ్ళందరూ ఇప్పుడొచ్చారనమాట. అంటే ఆల్రెడీ ఉన్నారు. ఫోటో కోసం వీళ్ళు అప్పుడు వెళ్లారు. ఇదిగోండి మొత్తం మా పెదమామయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. చూడండి. మా మామయ్య వాళ్ళు నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి అనమాట. వాళ్ళ మెంబర్స్ అందరూ వాళ్ళు. నెక్స్ట్ అదంతా అయిపోయాక మేమేమో కిందకొచ్చేసాం భోజనాల దగ్గరికి. చూసారా? స్వీటు, బూరి, గారి, నెక్స్ట్ బిర్యానీ, మటను, చికెను అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి నేను మీకోసం వీడియో తీస్తున్నాను. అంటే వీడియో నేనైతే తీయలేదు, మా జోష్న తీస్తుంది. ఇదిగోండి నేను వీడియో తీస్తాను లేక అన్నది. నేను తనకిచ్చాను వీడియో తీయడానికి. ఇదిగోండి చూసారా? మీరు తినడానికి రెడీ అవుతున్నామనమాట. నేనేమో వీడియో తీసి తెస్తాను మీరు కూర్చోండి అక్క అన్నది. నేనేంచి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట లాస్ట్‌కి. వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా మొత్తం పెట్టారు. ఐటెమ్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. మధ్యాహ్నం భోజనాలన్నీ. నేనైతే ఫుల్ కొట్టలేదు. కొంచెం తిన్నానంటే తిన్నానంతే. ఎక్కువ తినలేదు. ఇదిగోండి చూడండి. మా బాబాయ్ వాళ్ళందరూ అక్కడ కొంచెం హెల్ప్ చేస్తున్నారు క్యాటరింగ్ దగ్గర. ఇంకా మేము ఇంటికెళ్ళిపోయాము. నైట్ టైమ్ మళ్ళీ ఫంక్షన్ ఉంది కదా! దానికోసం రెడీ అవ్వాలని. నైట్ టైమ్ ఫంక్షన్ ఏమో గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర పెట్టారు. సెంట్ ఆంథోనీ స్కూల్ దగ్గరలో అనమాట. ఇదిగోండి వీళ్ళందరూ మా పెదమామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇదిగోండి మేము వచ్చేసాం హోటల్ లోపలికి. ఇలా ఉందనమాట. మేము కొంచెం లేట్ అయిపోయాం. మా బుడ్డోడు పడుకున్నాడని. ఇదిగోండి మా మనోజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. వీళ్ళొచ్చారు. నేను వీళ్ళకి జస్ట్ వీడియో తీస్తున్నాను. ఇదిగోండి మా నాన్న ఇక్కడ కూర్చున్నారు. నెక్స్ట్ మా మావయ్య, మా బాబాయ్, మా ఇంకొక మావయ్య, నెక్స్ట్ ఇదిగోండి మా బాబాయ్ రెడీ అయ్యారు. మా పిన్ని చూసారా? వీళ్ళందరూ మా ఫ్యామిలీ. మా అత్తయ్య, మా అనక్క, నెక్స్ట్ ఇదిగోండి మా అత్తయ్య, మా పెద్దత్త, రేవతి ఆంటీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అందరనమాట. ఈ ముందునే విజయనగరం పద్మక్క, కృష్ణవేణక్క వీళ్ళందరూ అనమాట. వెంకటరావు మావయ్య వీళ్ళందరూ ఈ ముందు కూర్చున్నారు. ఇదిగోండి చూసారా? ఇక్కడ మెయిన్ చూడండి మా అక్క, మా మావయ్య ఎంత నిండుగా కనిపిస్తున్నారో. నా దిష్టే తగిలేలా ఉందా వీళ్ళకి. చాలా బాగుంది. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. చూసారా? ఇదిగోండి మా పెదమ్మాయిది, సుధీర్‌ది, చింటూది, నెక్స్ట్ మా పెద్దోడిది సేమ్ ఒకేలా డ్రెస్ అనమాట. ఇదిగోండి మా పద్మక్క. మా బుడ్డోడు పడుకున్నాడు ఇంకా లేయలేదని నేను మా మావయ్యకి ఇచ్చేసాను వాడిని. మా మావయ్య దగ్గర అయితే వాడు ఆడుకొని ఉంటాడు. నేను ఇంకా వీడియో తీసుకోవాలని ఇదిగోండి మా చుట్టాలు. భాగ్యకి ఇదిగోండి ఇందాక పొద్దున్నే చూపించాను కదా! వీళ్ళు మా షాప్‌లో కస్టమర్స్. వీళ్ళు షాప్‌లో పనిచేస్తారు. నవ్య, గౌరక్క, నెక్స్ట్ ఇదిగోండి నేను కామెడీకి అలా చేస్తున్నాను. తిని వెంకి, సుజాతక్క వాళ్ళ పిల్లలు. వీళ్ళు మా పెదమామయ్య వాళ్ళ చుట్టాలనమాట. ఇదిగోండి మా గోపి మావయ్య, మా చిన్నారి, రష్మ వీళ్ళందరూ హాయ్ అక్క అని నాకు చెప్తున్నారు. తిను జయంత్ అనమాట. విజయనగరం మావయ్య వాళ్ళ అబ్బాయి. మా చింటూ వాళ్ళ ఫ్రెండ్. మా చింటూ చెప్తున్నాడు మా అక్కకి హాయ్ చెప్పరా అని. ఇదిగోండి చూసారా? మళ్ళీ మా అక్కకి పంతులు గారు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారనమాట. బట్టలవి పెట్టి వాళ్ళ కాళ్ళకి మొక్కుతున్నారు. నేను దాన్ని జస్ట్ వీడియో తీస్తున్నాను. ఇదిగోండి చూసారా? పంతులు గారు వాళ్ళ ఆవిడనమాట వీళ్ళు. మా వీధిలోనే ఉంటారు. మొత్తం వీళ్ళే చూసుకుంటారు. మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ అయినా ఏమైనాను. ఇదిగోండి నేను అక్కడి నుంచి వచ్చాక ఫుడ్ ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామని నేను మా జోష్న వెళ్ళామనమాట. తను "అక్క నువ్వు చూపించక్క నేను వీడియో తీస్తాను" అన్నది. ఇదిగోండి నేను మీకోసం చూపిస్తున్నాను. ఆ ముందు అన్నీ అనమాట. ఆనియన్స్ అవన్నీ పెట్టారు. ఫ్రూట్స్ అవి. ఇక్కడ బిర్యానీ, చికెను, మటను నెక్స్ట్ ఇదిగోండి చూడండి చూసారా? ఇది అపోలో ఫిష్ ఫ్రై అనమాట. అదైతే చాలా బాగా నచ్చింది. నాకైతే భలే నచ్చింది. ఇవి చపాతీ అనమాట. చూడండి బావుంది.
ఇదిగోండి చూసారా? భలే ఉందనమాట. నెక్స్ట్ ఇక్కడికొచ్చాక ఇది ఆహ్, వెజ్ బిర్యానీ లాగనమాట. నెక్స్ట్ ఇది పన్నీర్ కర్రీ. ఇదిగోండి చూడండి. ఇక్కడేమో క్యాబేజీ ఫ్రై అనమాట అది. నెక్స్ట్ చూడండి. ఇది ఒక సూప్ లాగనమాట. మనం ఏదైనా నాన్ వెజ్‌తోనైనా ఇలా కలుపుకోవడానికి. అది వైట్ రైసు. నెక్స్ట్ ఇక్కడ సాంబారు, అప్పడాలు అన్నీ పెట్టారనమాట. ఇదిగోండి. అప్పడాలు అవన్నీ. పెరుగు చూసారా? ఇవన్నీ. నాకైతే నచ్చాయి. ఫుడ్ ఐటెమ్స్ అన్నీ. ఇవి 3 రకాల పెరుగన్నం అనమాట. వెరైటీ వెరైటీగా పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది తింటారనమాట. నాకు నచ్చాయి ఫుడ్ అంతును. ఈ పక్కన చూసారా? ఇక్కడ ఈ బౌలు అవన్నీ మాట. స్వీట్ కోసం అక్కడ అది సూప్ అనమాట. వెజ్ సూపు. ఇదిగోండి. నేను దాన్ని మీకు జస్ట్ వీడియో కోసం చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టారు. మనం కావాలంటే తీసుకోవచ్చు. మనం ఇంకేం అలసిపోలేదు కదా! అందుకే నేను ఒక్కటి కూడా తీయలేదు. ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టారు. ఇక్కడ స్వీట్ అనమాట. ఇదిగోండి రసగుల్లా నెక్స్ట్ గులాబ్ జాము, నెక్స్ట్ ఇదిగోండి ఇదేదో స్వీట్ నాకు తెలీదు. దాని పేరేదో అడుగుదాం అనుకోని నేను మర్చిపోయాను. ఇదిగోండి జస్ట్ నేను వీడియో తీసుకొని వచ్చేసరికి మా పెద్దోడు స్వీట్స్ ఇస్తున్నాడనమాట. మా అక్క, మా పెదమయ్య చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వాళ్ళు పెంచారు. ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ తలుచుకొని చెప్తున్నాడు. మేమందరం కూడా చాలా బాధపడ్డాం. చిన్నప్పటి నుంచి మా అక్క, మా మామయ్య చాలా కష్టపడ్డారు. ఈ రోజుల్లో ఇంత దీనిగా ఉన్నారనంటే మా మామయ్య, మా అక్క కష్టమే. చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు. అవన్నీ పిల్లలు కానీ మేమెవరు అనుభవించుకోకూడదని మాకు అన్ని జాగ్రత్తలు చెప్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తారు. ప్రతి ఒక్క విషయంలో కేర్ తీసుకుంటారనమాట. ఇదిగోండి చూసారా? ఇక్కడ ఇలా చేస్తున్నారు. నేను మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. ఇదిగోండి రింగ్స్ అవన్నీ మార్చుకుంటున్నారు మా అక్క, మా మామయ్య. కృష్ణవేణక్క, విజయనగరం పద్మక్క, చిన్నారి, రేష్మ వీళ్ళందరూ మా మామయ్య వాళ్ళ తాలూకులనమాట. వీళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తూ నేను కూడా భలే ఎంజాయ్ చేశాను. ఇదిగోండి చూసారా? మా అక్కకి ప్రపోజ్ చేస్తున్నారు మా పెదమామయ్య. ఇదిగోండి ఎలా చేయాలి ఏమండి ఆ యాంకర్ చెప్తుందనమాట. మా రేష్మ ఏమో పువ్విచ్చి ప్రపోజ్ చేయండి బాబాయ్ అన్నట్లు పువ్వు పట్టుకొని అక్కడ చూడండి వెయిట్ చేస్తుంది. చూసారా? వీళ్ళందరూ మా మామయ్యకి చెప్తున్నారు ఎలా ఉంది ఏంటి. తిను మా రామయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. ఇదిగోండి ఇప్పటి నుంచే ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అవుద్ది. ఇదిగోండి మా సునీతక్క అదే ర్యాంప్ వాక్ లాగనమాట. చూసారా? ఎంత చేస్తుందో. నెక్స్ట్ మా అనక్క లేడీస్ అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇలా ప్లాన్ చేశారు ఆ యాంకరు. చూసారా? మా అనక్క చేసి వెళ్ళిపోయాక ఇప్పుడు నెక్స్ట్ చూడండి మా భాగ్య అక్క వస్తుందనమాట. చూసారా? మా అక్క ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడండి. మా మామయ్య వాళ్ళ చుట్టాలు వీళ్ళైతే ఇదిగోండి. నెక్స్ట్ విజయనగరం పద్మక్క వస్తుంది చూసారా? ఇదిగోండి అక్క భలే రెడీ అయింది. నాకైతే నచ్చింది. చూడండి. ఇదిగోండి అక్క అందరికీ హాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా. చూసారా? భలే ఉంది. నెక్స్ట్ అలివేని పిన్ని అనమాట తిను. తిను కూడా వస్తుంది మనందరికీ హాయ్ చెప్పడానికి. హాయ్ చెప్పేసి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇదిగోండి చూసారా? చాలామంది వచ్చారనమాట. నాకు కొంతమంది గెస్ట్స్ ఆళ్ళెవ్వరూ తెలీదు. నేను నేచురల్‌గా వీడియో తీస్తున్నాను కదా! వీళ్ళెవరో తెలీదు అనేసి నేను వీళ్ళు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి అక్కడైతే ఇదిగోండి వీళ్ళందరూ ఫోటోస్ అవన్నీ తీస్తూ ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా అమ్ముంది. మా బాబునైతే రవి అక్కడ చూసుకొని ఫుడ్ తినిపిస్తున్నాడు. నేనింకా వీడియో తీస్తున్నాను కదా! నన్నైతే వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. నెక్స్ట్ ఇదిగోండి గౌరక్క మా షాప్‌లో పనిచేస్తారు వీళ్ళు. ఇప్పుడు మా పెదమయ్య, మా అక్క కూడా నడుస్తున్నారనమాట. చూసారా? నాకైతే నచ్చింది. ఇదిగోండి నేనింకా మీకోసం చూపిద్దామని ముందుకెళ్తున్నాను వీడియో తీద్దామని. ఇదిగోండి ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇదిగోండి నాకైతే చాలా నచ్చింది. నాకు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. మా అక్క, మా మావయ్య అంత బాగున్నారు. ఈ డ్రెస్సు ఇంకా హైలైట్ అనమాట. చూసారా ఎంత నిండుగా కనిపిస్తున్నారో.
ఇదిగోండి మా అక్క వాళ్ళు ఇప్పుడు నడుచుకుంటూ అలా ముందుకొస్తారు చూడండి. భలే ఉంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకేదైనా నచ్చినా మీరు హ్యాపీగా నాకొక మంచి కామెంట్ చేయండి. మీకేదైనా నచ్చకపోయినా నాకు చెప్పండి. ఇదిగోండి చూడండి. ఆ యాంకరు చెప్తున్నారనమాట. ఇలా చేయాలి, అలా చేయాలని. తిన పేరు శ్వేత అనమాట యాంకరు. తిను మాకు తెలుసు. చాలా యాంకరింగ్ చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంటు అంతా చాలా చేస్తారు. తిను మా షాప్‌లో గౌరక్క పనిచేస్తారన్నారు కదా! వాళ్ళ రిలేషన్ తను. ఇదిగోండి మా అక్క, మా మావయ్య ఇలా ఉన్నారు నిండుగా. నెక్స్ట్ చూడండి వచ్చేసారు అయిపోయింది. మా మామయ్య, మా అక్క, మనోజ్, సుధీర్. నెక్స్ట్ లేడీస్‌కి బెలూన్స్‌తో ఒక గేమ్ పెట్టారు. ఇదిగోండి ఈ యాంకరు. ఎవరు బెలూను పగలకుండా ఉంటుందో వాళ్ళకి గిఫ్ట్ అనమాట. పక్కోళ్ళు బెలూను పగలగొట్టినా పర్వాలేదు. మనది మాత్రం పోకుండా చూసుకోవాలి. ఇందులో అయితే మా చరిష్మా అదే చిన్నారియే విన్ అయ్యింది. ఇదిగోండి తను దాచుకుంటూ అటువైపు వెళ్ళిపోతుంది కదా! తనేని. మిగిలిన వీళ్ళందరూ అయితే అయిపోయి తనొక్కదానిదే ఉంది. ఇదిగోండి చూడండి. ఇక్కడ మా అమ్మ, మా నాన్న కూర్చొని చూస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ నేనిలా వీడియో తీసుకుంటూ వచ్చేస్తున్నాను. చూసారా? ఫ్యామిలీ అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను. వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. తనెలా డాన్స్ చేయాలి ఏంటంటే ఆ యాంకర్ చెప్తున్నారు. నేను జస్ట్ అక్కడ చూస్తున్నాననమాట. ఇదిగోండి వీళ్ళు హైదరాబాదు. మా మామయ్య వాళ్ళ చుట్టాలు. ఇదిగోండి భాగ్యక్క పర్ఫార్మెన్స్ చూడండి. ఎలా చేస్తుందో. ఎంజాయ్ చేస్తుంది ఆ అక్క మాత్రం. చూసారా? లేడీస్ అందరూ ఎంజాయ్ చేశారు. డాన్స్ చేశారు. గేమ్స్ ఆడారు. అన్నీ బాగా ప్రా పార్టిసిపేట్ చేశారనమాట. చాలా నచ్చింది నాకు మాత్రం. ఈ పాప ఎవరో భలే చూసారా? చిన్న పాప గాని భలే డాన్స్ చేస్తుంది. నాకైతే భలే నచ్చింది. చూసారా ఆ పాప? 'బుల్లెట్ బండి' సాంగ్‌కి వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. యాంకర్ కూడా అంతే సపోర్టివ్‌గా అందరిని వేయండి, ఎంజాయ్ చేయండి, డాన్స్ చేయండి అని అందరిని ఎంకరేజ్ చేస్తుంది. మా అలివేని పిన్ని మాత్రం వెనక్కి కూడా ఏస్తుంది చూసారా? ఇదిగోండి వెనక్కున్న మా వాళ్ళందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు. మా దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని తను బిజీగా ఉంది. ఇదిగోండి చూసారా? వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చింది. డాన్స్ చేద్దామని. ఇదిగోండి చూడండి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి. తన పేరైతే నాకు తెలీదు. చూసారా? వీళ్ళందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా? మేము కూడా డాన్స్ చేసాం కానీ ఆ వీడియో నేనైతే తీయలేదు. ఇదిగోండి చూడండి. ఇక్కడ ఈ లైటింగ్ ఇటు ఉండడం వల్ల అంతగా వీడియో సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. నెక్స్ట్ అక్కడ అయిపోయాక మేము భోజనాల దగ్గరకొచ్చేసాం. ఇదిగోండి రమేష్ అన్నయ్య, సుజాత అక్క, గౌరక్క వీళ్ళందరూ భోంచేస్తున్నారు. ఇంకా అంతా అయిపోయింది. చూసారా? కేక్ కటింగ్ అనమాట. కేక్ కట్ చేస్తున్నారు. మా అక్క, మా మావయ్య వీళ్ళు మా పెదమయ్య వాళ్ళ తాలూకోలందరమాట. ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా? ఇదిగోండి మా ప్రవీణు, చిన్నారి, రేష్మ, మా వెంకట్రావు మావయ్య, అలివేన్ పిన్ని, మా పద్మక్క, శ్రీను మావయ్య, తిను మా రామయ్య అనమాట. భలే ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైమ్ మా మావయ్య డాన్స్ చేయడం, ఇలా యాక్టివ్‌గా చూడడం అనమాట. భలే ఎంజాయ్ చేసాం అందరూ. చాలా ఎంజాయ్ చేశాం. లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఇది మాత్రం మర్చిపోలేము. ఇదిగోండి చూసారా? నెక్స్ట్ ఇదయ్యాక ఇంకో గేమ్ పెట్టారు. ఒక కూల్ డ్రింక్‌లో 2 స్ట్రాలు వేసుకొని తాగాలి. మా పద్మక్క, మా శ్రీనిమాయ కూడా ట్రై చేశారు. ఇదిగోండి. ముందు మా భాగ్యక్క తెచ్చింది. నెక్స్ట్ మా మావయ్య కూడా తెచ్చి ఇదిగోండి నేను కూడా తాగేసానని మా మావయ్య చూపిస్తున్నారు. ఇదిగోండి మా బాబాయ్ వాళ్ళు కూడాను. అదే లాస్ట్‌లో ఉందా లేదని తను చెక్ చేస్తున్నారు. ఇందులో మా భాగ్యక్క వాళ్ళు గెలిచారనమాట. ఇదిగోండి. ఇంకా ఉందా? లేదా? అని తను చెక్ చేస్తున్నారనమాట. అందరికీ ఇచ్చినవి అన్నీను. డెకరేషన్ నేను వీడియో తీస్తున్నాను చూసారా? ఫ్లవర్స్‌తో ఎంత చేశారంటే నాకు భలే నచ్చింది. ఈ ఫ్లవర్ డెకరేషన్‌కే ఓన్లీ ఇంటి దగ్గర ఇక్కడ 1,00,000 తీసుకున్నారనమాట. భలే ఉంది. ఇదిగోండి చూసారా? డెకరేషన్ మొత్తం అసలు హైలైట్ అయిపోయింది. ఈ కలర్స్ పువ్వులు అన్నీ. ఇదిగోండి భాగ్యక్క గెలిచిందన్నాను కదా! అక్కకి మా అయ్య వాళ్ళ చేతుల మీదుగా ఒక గిఫ్ట్ ఇస్తున్నారనమాట. చూసారా? నెక్స్ట్ విజయనగరం పద్మక్క, మా మావయ్య డాన్స్ ఏస్తున్నారు. ఇదిగోండి చూడండి. వీళ్ళకి కూడా డాన్స్ చేసినందుకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. భలే ఉంది కదా! భలే చేస్తున్నారు.
అందరైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. ఇదిగోండి చూడండి. చూసారా ఎలా వేస్తున్నారో వీళ్ళిద్దరూ. వీళ్ళకి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా లాస్ట్ అయిపోయింది కదా అని మేము రెడీ అయిపోయాం.